గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీకర్ మీడియా. ఫ్రెండ్స్, సీఎం స్లోగన్స్ మీద జూనియర్ రియాక్షన్ వైరల్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సీఎం అండ్ జూనియర్ ఎన్టీఆర్ని అభిమానులు పిలుస్తూనే ఉంటారు. వారి దృష్టిలో జూనియర్ ఏనాటికైనా సీఎం అవుతారన్న బలమైన అభిప్రాయం ఉంది. తాత ఎన్టీఆర్కి అసలైన వారసుడు జూనియర్ అని, ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆనాటి పొలిటికల్ సమయం మళ్ళీ రిపీట్ అవుతుందని వారి దృఢ నమ్మకం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ సభలలో కూడా సీఎం నినాదాలు ఇస్తూ ఉంటారు. అది పరిపాటిగా మారిపోయింది. ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటికి వచ్చిన జూనియర్ ఆయన ఘనంగా నివాళులర్పించారు. అయితే అక్కడికి వచ్చిన జూనియర్ని చూసి ఫ్యాన్స్ దేవరా అని పిలవలేదు. ఎందుకంటే ఆయన లేటెస్ట్ మూవీ దేవరా. కానీ అదే సమయంలో సీఎం అంటూ పదే పదే పనిగా స్లోగాన్స్ చేశారు. ఏపీలో చూస్తే ఎన్నికలు అయిపోయాయి, మళ్ళీ 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. దాన్ని గట్టిగా 5 ఏళ్లు బీసింది. పైగా జూనియర్ రాజకీయాల వైపు తొంగి చూడడం లేదు. ఆయన ఎప్పుడు 2009లో తప్ప ఎన్నికల ప్రచారం చేసింది లేదు. ఆయన పూర్తిగా సినిమాలకి అంకితమైపోయారు. తన కెరీర్ని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ సీఎం అంటూ ఫ్యాన్స్ బిగ్గర సౌండ్స్ చేస్తూ హోరెత్తించారు. అయినా ఎక్కడ జూనియర్ కనీసం స్పందించలేదు. తాతకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత తన కోసం వేచి చూస్తున్న మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆయన తాత పట్ల తన భక్తిని చాటుకునేందుకు మాత్రమే వచ్చారు. తన పని ఏంటో అన్నట్లుగా ఉన్నారు. అయితే తప్ప ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు ఎంత గోల పెట్టినా కనీసం రియాక్ట్ కాలేదు. దాన్ని చూసిన వారు జూనియర్కి ఉన్న సరిచిత్తాన్ని, ప్రజ్ఞతను మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఏ వేళలో ఎలా ఉండాలో సందర్భ సిద్ధశుద్ధి కూడా ఆయనకు ఉన్నతంగా ఉందని అంటున్నారు. ఇక మీడియాతో ఇంటరాక్ట్ అయితే వారు ఏవేవో అడిగినా వాటిని జవాబు చెప్పాలి. అందులో వివాదాలు అయితే ఇబ్బంది. అందుకే ఆయన తాను అనుకున్నట్లుగా తాతకు నివాళులు అర్పించి వెళ్ళిపోయారు. మరి సీఎం అన్న మాటలు చెవిన పడినా జూనియర్ రియాక్ట్ కాకపోవడం ఇప్పుడు వైరల్గా అవుతుంది. జూనియర్కి రాజకీయాలు ఇప్పుడు ఇష్టం లేదా, అసలు ఇష్టం లేదా అంటే ఆయన సరైన టైంలో రియాక్ట్ అవుతారని అంటున్నారు. ఆయన సినీ రంగంలో మధ్యాహ్నం మార్తాండుడు మాదిరిగా ఉన్నాడు. దాంతో ఆయన తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతారని, అందుకే నో పాలిటిక్స్ అని అంటున్నారని విషయంగా చెప్తున్నారు. ఇక పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే జూనియర్కి తగినంత స్పేస్ ఉంది. అది ఫ్యూచర్లో ఇంకా బాగా పెరుగుతుంది. దాంతో ఆయనలో ఎలాంటి కలవరం లేదని అంటున్నారు. అంతా ఒక సిస్టమ్ ప్రకారమే చేసుకుంటూ జూనియర్ వెళ్తున్నారని అంటున్నారు. అందువల్ల సీఎం అని ఫ్యాన్స్ స్లోగన్స్ వినిపించిన జూనియర్ మనసు చెదిరి ప్రసక్తి లేదని చెప్పి అంటున్నారు. అయితే అభిమానులు మాత్రమే కాదు, రాజకీయ విశ్లేషకులు సైతం ఒకటి బలంగా నమ్ముతున్నారు. జూనియర్ సీఎం మెటీరియల్ అని ఒప్పుకుంటున్నారు. ఏనాటికైనా ఆయన ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఆదిత్యుల భావన. ఆ రోజు వరకు వెయిట్ చేసేవారు చూస్తారు, చేయని వారు సీఎం నినాదాలు ఇస్తూనే ఉంటారు. బట్ జూనియర్ మంచ్ మాత్రం అలాగే రెస్పాన్స్ అయితే ఉంటుందని చెప్పి అన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి.